హైదరాబాద్ మాదాపూర్లో ఉన్న నటుడు మంచు విష్ణు కార్యాలయంపై ఆదాయపు పన్ను శాఖ, జీఎస్టీ శాఖలు సంయుక్తంగా సోదాలు నిర్వహించినట్లు తెలుస్తుంది. మంచు విష్ణు ప్రకటించిన కన్నప్ప చిత్రం మరో 2 రోజుల్లో రిలీజ్ అవుతుంది. ఈ తరుణంలో ఐటీ దాడులు జరగడం కన్నప్ప చిత్ర యూనిట్ కి షాకింగ్ పరిణామమే అని చెప్పాలి. కన్నప్ప చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ లో మంచు విష్ణు తండ్రి మంచు మోహన్ బాబు నిర్మించారు. కన్నప్ప సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎక్కింది. భారీ విఎఫ్ఎక్స్ సెట్ వర్క్స్, నటీనటులు రెమ్యునరేషన్ తో నిర్మాణం వ్యయం 100 కోట్లు దాటినట్లు తెలుస్తుంది. అయితే మంచు విష్ణు కానీ మోహన్ బాబు కానీ ఎప్పుడు ఎక్కడ బడ్జెట్ వివరాలు బయటపెట్టలేదు. ఓ ఇంటర్వ్యూలో బడ్జెట్ గురించి అడిగిన ప్రశ్నకి విష్ణు సమాధానం ఇస్తూ ఆ వివరాలు ఇప్పుడు ఎందుకు చెప్తే ఐటీ అధికారులు మా ఇంటికి వస్తారు అని సరదాగా తెలిపారు. కానీ ఇప్పుడు అదే నిజమైంది. కన్నప్ప బడ్జెట్ కు సంబంధించిన పూర్తి లెక్కలపై అనుమానాలు వ్యక్తం కావడంతో జీఎస్టీ శాఖ అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. ఈ దాడుల్లో పలు డిజిటల్ డాక్యుమెంట్లు, లెక్కలు, ల్యాప్టాప్లు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ప్రకారం చిత్ర నిర్మాణ సమయంలో పన్నుల ఎగవేత గురించి కూడా అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ పరిణామాలపై మంచు విష్ణు ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే పరిశ్రమలో ఈ సోదాలపై చర్చ నడుస్తుంది. కన్నప్ప సినిమా విడుదలకు ముందే వివాదాల్లో కూరుకుపోవటం చర్చనీయాంశమైంది. పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. కన్నప్ప చిత్రంలో మంచు విష్ణుకి జోడీగా ప్రీతి ముకుందన్ నటించారు. మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ కీలక పాత్రల్లో నటించారు.